మహారాజ్ అమీర్ ఖాన్ కొడుకు జునాయద్ ఖాన్ నటించిన ఫస్ట్ డెబ్యూ మూవీ మహారాజ్. డైరెక్ట్గా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రమును 1862 బాంబేలోని సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసును మరియు మహారాజ్ అనే బుక్ను బేస్ చేసుకొని చిత్రం రూపొందించారు. ఈ చిత్రం ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ తర్వాత జరిగిన ఒక దుర్ఘటనతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తదుపరి వచ్చే సన్నివేశాలు విలేజ్ బ్యాక్డ్రాప్తో మరియు గుజరాత్ నేటివిటీని ఉట్టిపడేలా ఉండే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే హీరో ప్లేబాయ్ లాంటి క్యారెక్టర్ను హిస్టరీ స్టోరీ లైన్తో మిక్స్ చేసి చూపించడం బాగుంటుంది. అలానే మొదట ఫస్ట్ హాఫ్లో అంతా బాగానే రక్తి కట్టించినప్పటికీ సెకండ్ హాఫ్ అంతా ఏదో సోసోగా తీశారు. సెకండ్ హాఫ్లో వచ్చే 1-2 సన్నివేశాలు మినహా చెప్పుకోదగ్గ సన్నివేశాలు కానీ స్టోరీ పాయింట్ కానీ లేదు. బాగా సాగతీతగా ఉంటుంది. ఇకపోతే మహారాజు స్టోరీ లైన్ వచ్చేసి గుజరాత్లోని ఒక ప్రాంతంలో మహారాజుగా పిలువబడే వ్యక్తిని అందరూ చాలా గొప్పవాడిగా భావిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి తనని తాను దైవాంశ సంపుడుగా భావిస్తూ అనుకుంటూ ఉంటాడు. చరణసేవ పేరుతో ఎంతోమంది మహిళలను పాడు చేస్తూ ఉంటాడు. అది తెలిసిన హీరో జర్నలిస్ట్ ఏం చేశాడు అనేది స్టోరీ లైన్. ఇక హీరో జర్నలిస్ట్ జునాయద్ ఖాన్ ఫస్ట్ టైం జర్నలిస్ట్ క్యారెక్టర్లో బాగా పండించాడు. అలానే చరణసేవ పేరుతో అప్పట్లో గొప్పింటి వారిలో కొంతమంది ఎటువంటి దారుణాలకు ఒడిగట్టారు అనేది బాగా చిత్రీకరించారు. అలానే మహారాజు మూవీలోని మంచి ప్రియాటిక్ మూవీగాను చూపించడం విశేషము. ఈ మహారాజు మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి టెక్నికల్ వాల్యూస్ చూసినట్లయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ బీజిఎం చాలా బాగా ఆకట్టుకుంది. అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొత్తదనము కథనము బాగుంటుంది మరియు హీరో క్యారెక్టర్ అలానే విలన్ క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాక్ సన్నివేశాలు, అందులోనూ గోపాల సినిమాలోని కోర్టు సీన్ను తీసుకువచ్చి ఈ మూవీలో కాపీ టు పేస్ట్ చేసినట్టు ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ మరియు 1862 కాలం టైంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసినట్టు చూపించే సన్నివేశాలు ఓవర్గా ఉంటాయి. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ కోసం అయితే వన్ టైం వాచబుల్ అండ్ ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అంటే చూడవచ్చు. ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ ఒక 10 minutes బిఫోర్ ఒక లిప్ లాక్ ఉంటుంది. అది మినహా మిగతాదంతా ఫ్యామిలీతో తగ్గ చూడ చిత్రం అని చెప్పాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.